నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాభిష్టం మేరకు జనరంజక కాంగ్రెస్ పాలన. బారాస బంగారు తెలంగాణ పేరిట అప్పుల తెలంగాణగా మార్చిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు. కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రజలు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం. నవిపేట బాలుర పాఠశాల తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపుకు స్పందన నామమాత్రం. తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమం. నిఘా పెంచిన గుట్టుగా సాగుతున్న మత్తు పదార్థాల విక్రయం. ఎక్సైజ్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డ గంజాయి, అల్ఫాజోలం ధ్వంసం. ప్రజల అభిష్టం మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందని మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు పరుస్తోందని ఆయన వెల్లడించారు. బంగారు తెలంగాణ పేరిట అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత భారత రాష్ట్ర సమితిది అని ఆయన విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారత రాష్ట్ర సమితిపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆమోదమైన పనులను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని పేర్కొన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేయడం కాదని ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా క్రింద 12,000 రూపాయలను రైతులకు, రైతు కూలీలకు అందిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కాంగ్రెస్ నేత నరల రత్నాకర్ పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియో మినిస్టర్స్ ఇచ్చి దాన్ని ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రజల సమస్యలు దాని మీద డిస్కషన్ చేసుకుంటూ అవసరాలను బట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ, ఫండ్స్ ఇచ్చుకుంటూ మనం డెవలప్ చేసేది. దాంట్లో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి రోజు రోజుకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నా వాటికి పరిష్కారం మాత్రం కానరావడం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలుమార్లు వచ్చి ఫిర్యాదు చేసినా పరిష్కారం నోచుకోలేక జనం ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ సార్ జరా ఇద్దరు దేఖో అంటూ మొరపెట్టుకుంటున్నారు. 54 విభాగాలలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వారు మొదట మండల స్థాయిలో పరిష్కారం కోసం అప్పీలు చేసుకుంటున్నారు. అయినా అక్కడ ప్రయోజనం కనిపించకపోవడంతో జిల్లా అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నా అవి కాస్త బుట్టదాఖలవుతున్నాయి. సోమవారం 122 ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు. ఇందులో అధికంగా మండల, గ్రామీణ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉన్నాయి. గతంలో ఫిర్యాదు చేసిన వాటికి పరిష్కారం దొరకని వారు తిరిగి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తరలివస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు అనంతరం కంప్యూటరీకరణ కోసం బారులు తీరుతున్నారు. ఫిర్యాదులు చేసిన వారు వరుసలో నిలబడి నిరీక్షిస్తున్నారు. సిబ్బంది కొరత సైతం వెక్కిరిస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాంపీలో అక్రమ నిర్మాణం జరుపుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని బాధితురాలు కృష్ణవేడి తెలిపారు. సెట్ బ్యాక్ తీసుకుని నిర్మాణం జరపాలని అధికారులు ఆదేశాలిచ్చినా రాత్రిపూట నిర్మాణ పనులు జరుపుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని అనుపమ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
ప్రజావాణి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. 4 మార్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని తిరిగి ప్రజావాణికి వచ్చారు. తమ స్వంత భూమి పంపకం జరపకుండా అక్రమ ఇంటి నిర్మాణం జరుపుతున్నారని లక్ష్మి కోడలు జ్యోతి తెలిపింది. పనులు జరపవద్దని పంచాయతీ అనుమతులు లేకున్నా పనులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను ఫోటో తీసేందుకు ప్రయత్నించగా మహిళలని చూడకుండా తనపై చేయి చేసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేశారని బాధితురాలు తెలిపింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా స్పందించడం లేదని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణంతో పాటు దాడి చేశారని పోలీసులను ఆశ్రయించగా తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని తెలిపింది. సిఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన అక్రమ నిర్మాణాన్ని మాత్రం నిలుపుదల చేయడం లేదని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరింది. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు స్పందించి న్యాయం జరపమని పక్షంలో ప్రజావాణి కాస్త నవ్వుల పాలు అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రజావాణికి వచ్చిన బాధితులు కోరుతున్నారు. కృష్ణవేణి, నేను బోర్గంపి 5th డివిజన్ నుండి వచ్చినాను కలెక్టరేట్లో ఫిర్యాదు ఇవ్వడానికి. ఇంతకుముందు గతంలో నేను 21వ తారీఖు 9వ నెలలో ఫిర్యాదు చేసినాను. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మున్సిపాలిటీ ప్రకారం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేదు, మున్సిపాలిటీకి విరుద్ధంగా ఇల్లు కడుతున్నారు. దానివల్ల నేను ఫిర్యాదు చేసినాను. ఎందుకంటే పర్మిషన్ ప్రకారం సెట్ బ్యాక్ చేసుకొని కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినా కానీ మున్సిపాలిటీ సిబ్బంది స్పందించడం లేదు. నేను పిటిషన్ ఇచ్చాను. మొన్న 4వ తారీఖు వెళ్ళి అనుపమ మేడంకి కూడా చెప్పాను, మేడం వాళ్ళు మున్సిపాలిటీకి విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తున్నారు, అందుకనే మీరు వచ్చి ఒకసారి చూడండి మేడం అని అంటే మేడం గారు నన్నే బెదిరించారు. మెట్టు స్వామి నన్నే బెదిరించారు. మెట్టు స్వామి అనుపమ మేడం వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు, మున్సిపాలిటీ అధికారులు స్పందిస్తలేరు, వాళ్ళ మీద తగిన చర్యలు. డిచ్పల్లి మండల్ మాకు మా పాలి వాళ్ళ భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మాకు పొత్తు ఇవ్వడం లేదు. దానికోసం కలెక్టర్ ఆఫీస్కు 3-4 టైమ్స్ రావడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. అతను ఆల్రెడీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మాకు పొత్తు ఇవ్వని అంటున్నాను. ఆల్రెడీ దానికోసం వీడియోలు ఫోటోలు తీసుకోవడం చెప్పి వెళ్తే మా భార్యని కొట్టినారు, ఫోన్ని బలగొట్టి కొట్టినారు. దాని మీద ఇప్పటివరకు చర్యలు ఏమి తీసుకోవట్లేదు. మళ్ళీ ఈరోజు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కలెక్టర్ గారికి కలవడానికి వచ్చాను. 3-4 టైమ్స్ ఇచ్చాం సార్. పోలీస్ స్టేషన్ వెళ్ళాక మా అత్తమ్మని కూడా కొట్టారు సార్. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాక కూడా సార్ ఎస్ఐ గారు కూడా కొంచెం వన్ సైడ్గా మాట్లాడారు. మాట్లాడి వాళ్ళకు సర్వే పెట్టుకున్నాము. సర్వే క్లియర్ అయిన దాకా సర్వే 31st ఇచ్చారు డేటు. సర్వే క్లియర్ అయినాక ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యతో పాటు భోజనం అందించడం జరుగుతుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు గత ప్రభుత్వాలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా గుడ్లు, ప్రోటీన్ సంబంధించిన వస్తువులు అందించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. బోధన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షలలో 75% పైగా మార్కులు వచ్చేలా, 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికయుత చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు నిర్మాణానికి 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రత్నకుమారి, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నంతిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీడీఓ నాగనాథ్, శ్రీనివాస్ గౌడ్, కిషన్ రావు, రాజేందర్ కుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, బాలరాజ్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులుంటే వాటిని తొలగించాం. ఇంకో రూమ్ ఏదో అడిషనల్ వెళ్తా ఉన్నాం, తప్పనిసరిగా చేసుకుందాం. అయినా మన వంతు
మేము ప్రభుత్వం తరఫు నుంచి నా చదువుకునే విద్యార్థులకు మంచి టీచర్లను ఇచ్చాం, విద్యాభ్యాసం చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా భోజనాలు కూడా గతంలో తక్కువ ఉంటే 40% పిల్లలకు లంచ్ తినడానికి కూడా 40% భోజనం ఛార్జెస్ పెంచాం. ఇవన్నీ ఇది మాతో నైట్ మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ వంతు కూడా మా పిల్లలు చిన్నవాళ్ళు మరి ఇప్పుడు మన 6 months ఎగ్జామ్ కానీ మనకు మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీఫైనల్ ఎగ్జామ్ పెడతాము. ఇంకెక్కడ ఏదైనా సబ్జెక్టులు నీకుంటే మళ్ళీ ప్రిపేర్ చేస్తామని చెప్పినందుకు మీ అందరిని అభినందిస్తూ, అదేవిధంగా మరి మీరు చెప్పలేదు చెప్తున్నా నాకు కానీ ఏదో కరెక్ట్గా అనుకుంటున్నాను నేను. మీరు ఉపాధ్యాయులు తప్పు చెప్పినామో కానీ 75-80% వస్తున్నాయని చెప్పారు. తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అంతా నా మహిళా సోదరులు లేకుండా మీరు కూడా అందరూ ఒక మెజారిటీగా మన డిస్ట్రిక్ట్లోనే బెస్ట్ స్కూల్, హై స్కూల్, మోడల్ 10th స్కూల్, మంచి టీచర్స్ బాగా చెప్పారంట ఆలోచనతో చెప్తే తప్పనిసరిగా మీకు ఇంకేదైనా ఇన్కన్వీనియంట్ ఉంటే తప్పనిసరిగా మీకు కానీ పిల్లలకు కానీ తప్పనిసరిగా చేపిస్తాను. మీ ధైర్యంతో ఉండండి. చిన్న చిన్న ఫుడ్ కూడా చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా లేట్ అయినా చేసినా ఎగ్గు ప్రభుత్వం 3 ఇవ్వమని చెప్తా ఉన్నారు. రేట్లు పెరిగినా దాన్ని అన్నీ ఒక అసోసియేషన్ పెట్టుకొని గుడ్లే బంద్ చేసుడు అంటే అది కరెక్ట్ కాదు. ఎగ్స్ బంద్ చేసుడు సరే, 3 బదులు 2 ఇచ్చినా అదంతా తర్వాత సంగతి. కానీ ఏదో ఒకటి మాట్లాడుకొని చేయాలి. కానీ నేను కూడా ఏదైనా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇస్తే పిల్లలకు బాగుంటుంది అని ఆలోచనలు ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ చేసేవారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు ఆధ్వర్యంలో నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు, సీనియర్ నాయకులు తెడ్డుపోశెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరుతో రైతుల్ని నట్టేట ముంచడం పట్ల మండిపడ్డారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30% కూడా మాఫీ చేయకుండా రైతుల్ని నట్టేట ముంచారన్నారు. రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తామని ఇప్పుడు మాట మార్చి 12,000 ఇస్తామనడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలలో ఒకటైనా ప్రజలకు అందించలేదని, ఇలా చేస్తే ప్రభుత్వం కుప్పకూరడం ఖాయమన్నారు. పెన్షన్లు 4,000కు పెంచుతామని చెప్పి ఆ హామీని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరుద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, సీనియర్ నాయకులు సూరిబాబు, గుంటిరాజు, పోతన్న నర్సింగ్రావు, యువజన నాయకులు తాహిర్ బిన్ జాఫర్, స్వామి, సాయి కుమార్ గౌడ్, జనార్దన్, అజీజ్ ఖాన్, సలీం, పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారు పిలుపు మేరకు మరి రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికెక్కడ మోసం చేస్తా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గారడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చుతులకు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక పిచ్చి కుక్కకి ఎట్లా
కుక్క కలిస్తే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు వల్ల ఒక మాట రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు. వాళ్ళకే మరి సోయి లేకుండా ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బట్ట కట్టలేదు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి కూడా రైతులకు మోసం చేస్తే తప్పనిసరిగా రైతులు తిరుగుబాటు చేస్తారు. ప్రతి ఊర్లో తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ కూడా అక్కడ స్తంభించి 15,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తానో పెట్టుబడిదారు ఇస్తానో తప్పనిసరిగా మరి 15,000 రూపాయలు పెట్టుబడిగా మీరు ఇవ్వాల్సిందిగా మేము ఈ నవపేట మండల గడ్డ మీద మేము నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాము, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాము. అదేవిధంగా రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పి ఈ రోజు 30% రిజర్వ్ రుణమాఫీ చేసి మీతో చేయలెత్తేసిన ఘనత రేవంత్ రెడ్డికి. మరి మహిళా సోదరు మళ్ళీ కావచ్చు, మరి షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక స్కీమ్స్ మొత్తం కూడా ఎత్తేసి మరి వాళ్ళ అనేక బాధలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. మరి హైదరాబాద్ తోటి మరి అక్కడ కూల్చివేయడము, సినీ యాక్టర్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అనేకమైన ఇబ్బంది పెట్టి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ఇక్కడ మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడ ఉండకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా వ్యవహరించి మొత్తం కూడా ఆంధ్రాకి తరలించేటట్టు మార్గం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. తప్పనిసరిగా మేమందరం కూడా గుణపాఠం చేస్తాం. బంగారు తెలంగాణ సాధించుకునే వరకు మా కేసీఆర్ గారు ఏదైతే దీక్ష పెట్టారో తెలంగాణ సాధించుకున్నామో ఆ దిశలో మళ్ళీ తెలంగాణ సాధ్యం అవుతుంది. మీరు ఎక్కువ కాలం నిలవరు, రైతులు ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా మీ గుణపాఠం రైతులు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 గ్యారంటీలతో పాటు దాదాపు 400-500 ఎక్కడికి పోతే అక్కడ పాపం అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేయటకు ఎక్కడికి పోతే అక్కడ దాదాపు 400 హామీలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయనిది ఏమనగంటే మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద మనిషి కానీ మేము అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వము ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సభా సంఘం విషయం కావచ్చు, మరి అదేవిధంగా అనేక విషయాలలో రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల దాకా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేరు. ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు, దాన్ని అమలు చేయడం కొరకు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కావచ్చు, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్యం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మరి వృద్ధులకు పింఛన్లు, వితంతులకు పింఛన్లు 4,000, 5,000, 3,000 ఇట్లా చెప్పినారు. మరి బంగారు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు లేట్ అవుతుందనే దాని మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ మరి అదేవిధంగా కవితక్క కానీ మరి హరీశ్రావుతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని స్వీకరించే మనస్తత్వం లేదు. కాబట్టి మీరు దొంగలు మీరు చేసింది ఏందని చెప్తూ ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి కళ్ళలో కలిపే నిషేధిత పదార్థాలను ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. వీటి విలువ సుమారు 59 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జగరాన్పల్లిలోని శ్రీ మెడికేర్ యందు నిషేధిత వస్తువులను నిజామాబాద్ డిపిఈఓ కె మల్లారెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 548.15 కిలోల ఎండు గంజాయి, 3.363 కిలోల అల్ఫాజుమ్ ను ధ్వంసం చేశారు. వీటి విలువ 58,15,000 ఉంటుందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ప్రజా సంఘాల నిర్మాణంలో పోటు ప్రసాద్ తనదైన ముద్ర వేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి యోమయ్య అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ శ్రద్ధానందగంజ్ హమాలి యూనియన్ హాల్లో అమరజీవి బాలమల్లేష్, పోటు ప్రసాద్ ల సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి యోమయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ బాలమల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని, ఆయన చిన్ననాటి నుండి మగ్దుం భవన్ రెడ్ గార్డ్ గా, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడిగా సేవలు అందించారని, కార్మికుల కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేశారని అన్నారు. అమరజీవి కామ్రేడ్ పోటు ప్రసాద్ కుటుంబం పార్టీ కుటుంబమని, ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రజా సంఘాల నిర్మాణంలో పోటు ప్రసాద్ అన్న తనదైన ముద్ర వేసుకున్నారని, సిపిఐ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఉదయం పూట వాకింగ్ చేస్తున్న సమయంలోనే
హఠాత్ మరణం పొందారని, వీరి సేవలు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు మర్చిపోవని వారు కోరుకున్న సమాజం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, అప్పుడే వారికి ఘనమైన నివాళులు అని అన్నారు. ఈ సంస్కరణ సభలో నాయకులు పి హనుమాన్లు, పరశురాం, నరేష్, అమర్, శ్రీహరి, అంబదాస్, భోజరాజు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు నగరం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమంలో బాలమల్లేశన్న తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. ఆయన విద్యార్థి ఉన్నప్పుడు విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్లో, యువజన సంఘం వైఎఫ్లో, దీంతోపాటు హైదరాబాదు మన ఏఐటీసీ సిపిఐకి సంబంధించినటువంటి మగ్దుం భవన్ ఆఫీసు రెడ్ గార్డ్గా అనేక సేవలు అందించినటువంటి నాయకుడు. అంచెలంచెలుగా తర్వాత రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా, తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎదగడం జరిగింది. ఈయన జీవితంలో పనిచేసినటువంటి సమయంలో అనేక సంఘాలు, కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రజా సమస్యలపైన ప్రధానంగా ఇళ్ల స్థల పోరాటంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ లాంటి, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించడం అంటే మామూలు విషయం కాదు. అనేక కేసులు కూడా ఈ సందర్భంలో ఆయన పైన కావడం జరిగింది. అయినా కానీ కొన్ని వేలాది మందికి ఆయన ఇళ్ల పోరాటంలో ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. దీంతో పాటు కోటు ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో ఆయన కుటుంబం, పార్టీ కుటుంబం చిన్నప్పటి నుండే, అయినా కానీ ఆయన ప్రజా సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు కొత్తగా నిర్మాణం చేసిన దాంట్లో ఆయన ఒక దిట్ట అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలుపుతూ, ఏదేమైనా కానీ వాళ్ళు కోరుకున్నటువంటి సమాజం, ఎక్కడైతే కార్మికులు ప్రజలు కష్టపడుతూ ఉన్నారో, వారి కష్టానికి కావాల్సినటువంటి ప్రతిఫలం కావాలని చెప్పేసి కోరుకున్నారో, ఒక సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నారో, ఈ సమాజం కోసం మనం అందరూ కూడా భవిష్యత్తులో వారి స్ఫూర్తితోటి, వారి పోరాట స్ఫూర్తితోటి మనమంతా పనిచేయాలి. సివిల్ సప్లై హమాలీల సమస్యలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా ఇప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ హమాలీలు ఈ నెల 1 నుండి నిరవధిక సమ్మె తలపెట్టారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీల సమ్మె 6వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల నుండి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర పోలీసులను పెట్టి బియ్యం సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరే అయినప్పటికీ పెరిగిన రేట్ల జీవో ఇచ్చే అధికారం ఆయనకి ఉన్నప్పటికీ కాలయాపన చేస్తున్నారన్నారు. రేట్ల వేతనాలను 4 నెలల క్రితం పెంచడానికి అంగీకరించి జీవో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల వేతనాలకి ప్రభుత్వ బడ్జెట్ కు సంబంధం లేకున్నా ప్రభుత్వం జీవో ఇవ్వకుండా సంక్రాంతికి ప్రజల్ని వస్తులుంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా వెంటనే జీవోను విడుదల చేసి సమ్మెను విరమింపచేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కమిషనర్ తో చర్చించామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమాన్లు, సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్, బాజన్న, బాబర్, మౌలానా, హైమద్, రాజశేఖర్, వెంకటేష్, ఫారూక్, జిల్లా నలుమూలల నుండి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హమాలీ స్వీపర్ల సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకున్నది. 6వ రోజులో భాగంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి రావాల్సినటువంటి రేట్లు కానీ జీతాలకు సంబంధించి జీవో విడుదల చేయాలని కమిషనర్ గారు అంగీకరించిన తర్వాత ఆయన అంగీకరించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడినటువంటి జీవో విడుదల చేసి వాటన్నిటిని కూడా 2024 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయమని చెప్పేసి ఏఐటీసీగా పోరాటం చేస్తుంటే కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తారు. ఇవాళ డిసెంబర్ 18వ తేదీ నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం నిన్న నుండి ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర పోలీసుల్ని పెట్టి, పోలీసుల పహారా పెట్టి కార్మికులను అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో పనిచేయించేటటువంటి కుట్ర ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడి మాకు రావాల్సినటువంటి జీవోను వెంటనే
వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా ఇవాళ కలెక్టర్ గారిని మేము కలవటం జరిగింది. ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి జీవోని ఇవ్వాలి. లేకపోతే కనుక ఇవాళ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము చూస్తాం. కాబట్టి ఇవాళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసో లేకుంటే మమ్మల్ని ఆవేశం తెప్పించి రెచ్చగొట్టేటటువంటి పద్ధతులు ఇవాళ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు జీవో విడుదల చేయండి. విడుదల చేసిన మరుక్షణం కార్మికులు విధుల్లోకి పోయి ఇవాళ మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు సంక్రాంతికి రైస్ రాకపోయినా, హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు బియ్యం రాకపోయినా, మధ్యాహ్న భోజన పిల్లలకు బియ్యం రాకపోయినా దీనికి ప్రధానమైనటువంటి కారణం కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప హమాలీలు కానీ స్వీపర్లు కానీ కాదు అనేది ఏఐటీసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చిన మరుక్షణం కార్మికులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు జిల్లా కేంద్రంలో కెప్టెన్ హబ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు కిరణ్ బహుమతులను అందజేశారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 73 జట్లు పాల్గొన్నాయి. కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ నిర్వాహకులు కిరణ్, ఎన్జీఎస్ సంతోష్ పోటీలను ప్రారంభించారు. అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ సీనియర్ క్రీడాకారులు పసుల అరవింద్, షాదుల్లా ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులను అందజేశారు. ఓపెన్ మెన్స్ డబుల్స్ విభాగంలో కమర్పల్లికి చెందిన మోహన్ రెడ్డి, కిషన్ విన్నర్స్ గా, కమర్పల్లికి చెందిన శివ, కృష్ణలు రన్నర్స్ గా నిలిచారు. అలాగే 35+ మెన్స్ డబుల్స్ విభాగంలో కమర్పల్లికి చెందిన మోహన్ రెడ్డి, కిషన్ విన్నర్స్ గా, నిజామాబాద్ చెందిన బాబు, శ్రీహరి రన్నర్స్ గా నిలిచారు. నేటి తరం యువత ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. క్రీడల నిర్వహణలో మల్లన్న, రాజు, సౌరభ్, విజయ్, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. partner versus Kishan. మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. కార్మికులకు అవసరమైన వస్తువులను అందించాలని కోరారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమయ్య అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించాలని, వారి రక్షణపరమైన వస్తువులను అందించాలన్నారు. సబ్బులు, నూనె, నెలవారీ వేతనాలను అందించాలని మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకుడు ఓమయ్య డిమాండ్ చేశారు. పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.
ప్రధానంగా పర్మనెంట్ కార్మికులకు 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు 2 సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ప్రభుత్వం చెల్లించడం లేదు. వాటితో పాటు ఇవాళ సబ్బులు, చెప్పులు, నూనెలు, పనిముట్లకు సంబంధించి కూడా సంవత్సరంన్నర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు ఇవాళ 2023 జూలైతో ముగిసినటువంటి పిఆర్సీ కమిటీ కాలపరిమితి ఇవాళ జూలై అయిపోయినా నేటికి కూడా కొత్త పిఆర్సీ ప్రకటించకపోవడంతో కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేస్తూ పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ను అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. పోరాటాల ద్వారా మాత్రమే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సిఐటియు కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో పసిపిల్లల గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడం కొరకు ప్రాజెక్టు ప్రారంభించిన ఐసిడిఎస్ నేడు దేశవ్యాప్తంగా సుమారు 7,600 పైగా ప్రాజెక్టులలో విస్తరించి ప్రజా ఆరోగ్య సంరక్షణ కొరకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 50 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా అతి తక్కువ వేతనాలను ఇస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు, ఆయాలు ఉద్యమాలు నిర్వహించి కొద్దిపాటి వేతనాలను పెంచుకోవడం జరిగిందని, నేటికి ప్రభుత్వ సౌకర్యాలు కానీ కనీస వేతనాలు కానీ ఏవి అమలు జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాల పరిష్కార మార్గమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వాణి, సూర్యకళ, జరీనా, సునీత, సందీప, రాజ్యలక్ష్మి, సరిత తదితరులతో పాటు నాయకులు పాల్గొన్నారు. దేశంలో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కోసం 50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా, వర్కర్లుగా, ఆయాలుగా 100 రూపాయల నుంచి టీచర్లకి, 50 రూపాయల నుంచి ఆయాలకి జీతం ఉన్న సందర్భం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ఇప్పుడు అనేక పోరాటాలు చేయటం మూలంగా 34 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏర్పడటం జరిగింది. సిఐటియు ఏర్పడ్డ తర్వాత నుంచి అనేక పోరాటాలు చేయటం మూలంగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కారం చేసినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని ఇంతవరకు ఉద్యోగస్తులుగా కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ, కార్మికులుగా కానీ గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు జరపకుండా, మౌలిక సదుపాయాలు ఏవి అమలు జరపకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో గత పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని అంగన్వాడీ టీచర్లకి ఈరోజు గ్రాట్యుటీ, పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత సాధించే వరకు ఈ యూనియన్ ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని, అట్లా అంగన్వాడీలో అనేక సమస్యల పరిష్కారం కోసం మరింత అకుంఠిత దీక్షతోటి తమ పోరాటాలని కొనసాగించడం కోసం ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పూర్వ డీఎస్పీ మదనం గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజుల నుండి ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం శోచనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి పూర్వ డీఎస్పీ మదనం గంగాధర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె ప్రారంభమై నెల దాటినా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. ఉద్యోగులు చిన్నపిల్లలను సైతం చేతబట్టుకుని తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై బైఠాయించి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించి గెలిపిస్తే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షులు రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, నాయకులు ప్రకాష్, అఫ్సర్, రవికిరణ్, జాన్ సత్యపాల్, గంగాధర్, ప్రభు, రమేష్, రాణి, సుప్రజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. గత 30 రోజుల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అన్ని కష్టాలు పడుతూ రోడ్లపైన సమ్మెకు కూర్చున్న విషయంలో ఈరోజు నేను మదనం గంగాధర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్న
సందర్భంగా ఈరోజు వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా రావడం జరిగింది. అయితే సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క 6 రకాల అందులో శాశ్వతమైనవి, అదేవిధంగా తాత్కాలికంగా ఉపశమనం పొందేటివి ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వము సముచితంగా సమాలోచన చేసి ఒక పాజిటివ్ వేలో నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే విద్యాశాఖలో వెన్నెముకైనటువంటి పునాది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహిస్తే ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, సంక్షేమంగాను వారికి ప్రోత్సహిస్తే ఇంకా ఫలితవంతంగా వారు ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే ఉంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడే ఉంటారు. కాబట్టి వారి మధ్య వివక్షను తొలగించడం ఎంత అవసరం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం అనే హక్కులు మనకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. కాబట్టి వ్యవస్థలో కూడా అటువంటి జరగకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరి గురించి ఈ డిమాండ్ల గురించి, ఈ యొక్క సమ్మె యొక్క అంశాల గురించి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రముఖ పాత్రలో ఉన్నారు. వారు పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని మేలు చేస్తే బాగుంటున్నది అనేది అందరు సమాజం అంతా కోరుకుంటున్నది. సమాజం అంతా కూడా చర్చిస్తున్నది. విద్యాశాఖ అనేది సమాజంలో విద్యలో ఒక వెన్నెముక లాంటిది. కాబట్టి అటువంటి వెన్నెముకైనటువంటి సంస్థలు ఆడబిడ్డ వివాహ కానుకగా అందించే కళ్యాణ లక్ష్మి చెక్కులను మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందజేశారు. నవీపేట్ మండలంలో 72 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్డీఓ రాజేందర్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు మిగిల్చినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని, అయినా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు పంట పెట్టుబడికి 12,000, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, రెవెన్యూ అధికారులు, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సహకారం చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఈ పథకం పెట్టడం జరిగింది. దాన్ని రాను 1,00,000 రూపాయలు చేశాం. ఇప్పుడేమో మీకు ఏంటంటే వస్తా ఉన్నాయి. మొన్నటి వరకు ఎందుకు లేట్ అయిందంటే మనకు బాగా ఆశలు చెప్పి ఇల్లు కట్టిద్దాం, ఇంటికి నౌకరిద్దాం, 3 ఎకరాలు భూమి ఇద్దాం, ఇవన్నీ చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత నా ఇంటికి నౌకరు లేదు, ఇల్లు కట్టించింది లేదు, ఎక్కడైనా ప్రాజెక్టు చేసింది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏమి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలు అందరిని ఆదుకోవాలి. మనం చదువుకున్న పిల్లలు ఉన్నారు, భూమి ఉండదు, తక్కువ ఉంటుంది, దాని మీద బతకలేదు. ఇప్పటికే సంవత్సరం లోపల 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మన కుటుంబానికి కొద్దిగా ఒక పిల్లవాడు దాన్ని చేస్తూ మంచిగా ఉంటారు, నర్సులను ఇచ్చాము అని ఆ విధంగా చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉంటే చెప్పేటోడు ఉంటాడు, ఉంటే బాత్రూమ్ మంచిగా లేవు, తిండి తగ్గ లేకుండే,
అవన్నీ కూడా మన దగ్గరనే మన 4 మండలాల్లో బాత్రూములు స్కూళ్ళు కొంచెం పేరుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన పిల్లలు భద్రతకు మంచిగా ఉండాలి. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇదే విధంగా కూడా ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం మనకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమి, ఉచిత కరెంట్ విద్యుత్ అయితేనేమి, అవన్నీ కూడా మనకు అందజేయడం ప్రభుత్వం పరంగా మనకు రావాల్సింది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటంటే మన ప్రభుత్వము రైతాంగానికి ఎకరన్నా 6,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మీరు ఉన్న చాలా మంది మనందరం కూడా భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తారని చెప్పినటువంటి విషయం మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్కొక్కటి అంచెలంచెలుగా ప్రభుత్వం నెరవేరుస్తున్న సందర్భాల్లో కొందరు గిట్టని వారు, కొన్ని పార్టీల వారు ఏదైతే మనకు చేస్తున్నదానికి కాకుండా ఇంకా వేరే వేరే విషయాలని తప్పుదోవ పట్టిస్తారు. కాబట్టి మీరందరూ చాలా ఆలోచించి గత ప్రభుత్వం ఏం చేసింది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. 10 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇట్లా ఎన్నో పథకాలు మనకు చెప్పి చేయకుండా వారు ఈ రోజు చేస్తున్న దానికి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి సాధారణ కుటుంబంలో ఉన్న మనందరం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో మనం ఎన్ని లబ్ధి పొందినామనే విషయం ఆలోచించాలి. ఉచిత బస్సు ప్రయాణం మనం లబ్ధి పొందినామా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కమర్పల్లి మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బాల్కొండ శాసనసభ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కమర్పల్లి జాతీయ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ కమర్పల్లి మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తే భిక్షమేసినట్టు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు వెంటనే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి అప్పుడు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రాలేదన్నారు. ఖరీఫ్ కు రైతు బంధు లేదు, రబీకి రైతు బంధు లేదు. ఇప్పుడేమో 15,000కు బదులు 12,000 రూపాయలు ఇస్తామనడం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమే అని మండిపడ్డారు. ప్రతి కౌలు రైతులకు తక్షణమే ఎకరానికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు అదే ప్రశాంతన్న గారి ఆధ్వర్యంలో మరి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండలంలో నుంచి వివిధ గ్రామాల నుంచి అర్జీ చేసినటువంటి రైతులతోటి ఈరోజు మరి ఎంఆర్ఓ కానీ మరి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి అందరికీ అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు 2023లో ఎలక్షన్ కంటే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? రైతులను నిట్టోడున పట్టపగలు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రుణమాఫీ అని చెప్పేసి పగడ్బాలు కలిపి అన్ని దేవుళ్ళ పేరు మీద ప్రమాణాలు చేసి దేవుళ్ళ మీద బాజేసి ఈరోజు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికే చెందుతుంది. మరి అలాగే ఈరోజు రైతులకు రైతు భరోసా అయ్యా కేసీఆర్ గారు మీరు 2 పంటలకే 10,000 రూపాయలు ఇస్తుండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు 15,000, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు రైతులకు చెప్పి మోసం చేసినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యా నువ్వు ఏడాది నుంచి మీరు ఎలక్షన్ అయ్యి ఇలా గెలిచి ఏడాది మీద 4 రోజులు అవుతుంది. మరి ఏడాది నుంచి మంత్రి మండలి సబ్ కమిటీ వేసి కాలయాపన చేసి ఈరోజు మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ముందు ఆలోచనతోటి రైతులను మరోసారి మోసం చేయాలని చెప్పేసి ఈరోజు మరి మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అయ్యా రైతులారా మా దగ్గర బడ్జెట్ లేదు 12,000 ఇస్తామని చెప్పేసి మరి ఇవాళ సబ్ కమిటీ మంత్రి మండలిలో చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో.
అయ్యా మరి నీకు ఆ రోజు హామీ ఇచ్చేనాడు నీకు 15,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినావు, నీకు అన్నీ తెలిసే ఇచ్చినా అని చెప్పినావు, అన్ని నిధులు ఉన్నాయని చెప్పినావు. మరి ఎక్కడ అప్పు ఉందో ఎక్కడ అప్పు లేదో ఆ రోజుకు నువ్వు ఇచ్చిన నాటికి అన్నీ తెలుసు. అయినా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, రైతులను మోసం చేయడానికి ఇచ్చినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే ఒక విడత రైతు బంధు, రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఇస్తా అని చెప్పేసి 6 నెలలు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పిలుపు మేరకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాలకొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మరి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి మరి కేసీఆర్ గారు బిచ్చమేసాడు 10,000 రూపాయలు ఇస్తుండ్రు, మరి 2 పంటలకు ఇస్తుండ్రు, తెలియమంతుడా 3 పంటలకు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిర్రో హామీ మేరకు ఇవాళ పోయిన వర్షాకాలం కానీ మరి వేసంగి కానీ 2 పంటలకు రైతు భరోసా 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇవాళ కమ్మరిపల్లి మండల రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ సీఎంను అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మరి వర్షాకాలం ఇవ్వలే, మరి రబీలో మరి మొన్న మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము 2 పంటలకు 12,000 రూపాయలు ఇస్తామనడము మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగాన్ని మరి ఎంత మోసం చేస్తుందో మరి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. మరి పోయిన వర్షాకాలంలో మరి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ సన్నపట్లకు అని చెప్పేసి ఆ సన్నపట్లకు కూడా ఇవాళ సగం మంది కూడా బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు ఎలక్షన్ల హామీలు మీరు పండించిన పంటను ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటామని చెప్పేసి మరి ఏవైతే ప్రగల్భాలు పలికిందో మరి వరంగల్కు వాళ్ళ ఏఐసీ అధ్యక్షుడు మరి వాళ్ళ రాహుల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాభిష్టం మేరకు జనరంజక కాంగ్రెస్ పాలన, బారాసా బంగారు తెలంగాణ పేరిట అప్పుల తెలంగాణగా మార్చిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రజలు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, నవిపేట బాలుర పాఠశాల తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపుకు స్పందన నామమాత్రం, తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమం. నిఘా పెంచిన గుట్టుగా సాగుతున్న మత్తు పదార్థాల విక్రయం, ఎక్సైజ్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డ గంజాయి, అల్ఫాజోలం ధ్వంసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.